ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేట ఆలీకేఫ్ చౌరస్తా నుంచి పటేల్ నగర్ వరకు ఓటు బచావో ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో ప్రధాని మోదీ 3 సార్లు ప్రధాని కాగా మరోమారు ప్రధాని కావాలని, దొంగోట్లతో పీఎం కావడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలను పొందిన నాయకుడని కొనియాడారు. న్యాయం కోసం పోరాడితే రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామని బెదిరించడం సరికాదని హెచ్చరించారు. ఎందుకంటే 3 సార్లు గెలిచిండు కదా, 4సారి గెలవాలి. దగ్గర పెట్టుకో ఏమా. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. గతంలో 2 సార్లు పోయి 3సారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయనకి ఇక ఆలోచనలో మార్పు వచ్చింది. అరే 4సారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక 25 పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుండే. కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే. జితినా హిస్సేదారి యుద్ధి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు. అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్టి పరిస్థితులలో 4సారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు, దొంగ ఓట్లు వేయాలి. ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెళ్తే నరసింహరావు పేరు పెట్టేస్తుంది. సాలమన్ ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా 25 లక్షల ఓట్లు మార్పు చేసిందని ఎలక్షన్ కమిషన్ చెప్తే, పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నిధులు 40 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు వారు ప్రారంభించారు. 4వ వార్డులో సుమారుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని బానుకా నర్మదా మల్లికార్జున్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గాన్ని మరెంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు నిధులు సో ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 4 ఇంచ్ పైప్ లైన్ అయితే వీళ్ళకి కొన్ని వాటర్ ప్రాబ్లం ఉందంటారు కాబట్టి ఆ కొంచెం ప్లేస్లో 6 ఇంచెస్ అని తెలియజేస్తుంది. ఈ వార్డ్ 4లో కూడా గతంలో మేము ఇప్పుడు వచ్చి 5 నెలలుగా వాటర్ పైప్ లైన్, మన యూనివర్స్ లైన్, కొన్ని డ్రైనేజ్ పైప్ లైన్ అంటే కొన్ని అన్ని. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. గ్రామాల్లో డెంగీ జ్వరంతో ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం పాలనను గాడిలో పెట్టాలన్నారు. అంటే నిబద్ధత లేక, చేతగాక ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్న పరిపాలన వ్యవస్థను మొత్తం కూడా కుంటుపడిపోయేలా ప్రజల్ని వేలాది లక్షలాది రూపాయలు హాస్పిటల్ల పాలు చేయడం కోసం, మంచాన బట్టి జ్వర పీడితులుగా చేయడం కోసం, కనీసం దోమలకి దోమల మందు కూడా కొట్టలేని దుస్థితికి ఈ పరిపాలన వ్యవస్థను తీసుకెళ్లడం కోసం, నీ పరిపాలన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బయటపడుతుంది కనుక తన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం వివిధ రకాల కారణాలతోటి ఈ ఎన్నికను వాయిదా వేయడం అనేది ఇంతకు మించిన దుర్మార్గం అనేది ఇంకోటి ఉందా? అంటే ముస్లింల పేరిట బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ డిక్లరేషన్ను ముస్లిం డిక్లరేషన్గా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలకు ఎలాంటి రిజర్వేషన్లు కేటాయించలేదని, కేవలం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని, లేని పక్షంలో బీజేపీకి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఎగరగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా మొట్టమొదటిగా మేము బీజేపీ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో మొదటి నుంచి కూడా ఇది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదని చెప్పేసి ఒక మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తుందో దాన్ని మేము పేపర్ సహితంగా మేము ఉదాహరణంగా మేము ఈ సందర్భంలో విడుదల చేస్తున్నాము. బీసీ ఈ కేటగిరీ కింద ఏదైతే ముస్లిం రిజర్వేషన్స్ వస్తుందో దాంట్లో కూడా ఎక్కడ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీసీఈ ప్రకారము ముస్లిం రిజర్వేషన్ వస్తాయనేటువంటి అంశము ఎక్కడుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మీరు ఏం లేనిపోయినటువంటి సబ్జెక్టు తీసుకొని ఈరోజు ముస్లింలు అనేటటువంటి ఒక బూచి చూపించి బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు ఎగరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే ఇటువంటి కుట్రలను మార్చుకోవాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై ఆగస్టు 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను చేపట్టనున్నట్లు బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల సాగుతో పదే ఢిల్లీ పోయి తన కమిషన్ పనులను పూర్తి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రానికి అధికారం ఇచ్చినా కూడా రిజర్వేషన్ల పేరిట కార్యయాపన తప్ప చేసేదేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి చేతకాక కేంద్రంపై నెట్టడం సబబు కాదని విమర్శించారు. చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు, మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు? ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరు కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం చిన్నన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న, మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్ అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్ది దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 243, 246D ప్రకారం క్లియర్గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మీరు స్వతహాగా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి అది శ్రావణ మాస నెలలో వచ్చే పొలాల అమావాస్య ఎంతో విశిష్టమైందని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే కరుణా కటాక్షాలు కలుగుతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బాపూజీ నగర్లోని నల్లపోచమ్మ, కట్టమైసమ్మ ఆలయాలలో అమావాస్య అన్నదానాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. పొలాల అమావాస్య రోజు అమ్మవారిని కొలిస్తే తమ పిల్లలకు అపమృత్యువు కలుగుతుందని ప్రజల నమ్మకమని ఎమ్మెల్యే తెలిపారు.
హైడ్రా అంటే 1-2 పరిమితం కాదని 100 ఏళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని స్పష్టం చేశారు. సాంకేతిక ఆధారాలతో FTL మార్క్ చేస్తున్నామని చెప్పారు. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయని వివరించారు. వీటితో పాటు నాళాలను నోటిఫై చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. జనరల్గా మీరు చూస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మేము చెప్తుంటాం, మీ అందరికీ తెలిసిందే. హైడ్రా ఇన్ని ఎకరాలు రీక్లెయిమ్ చేసింది, 500 ఎకరాలు పైన రీక్లెయిమ్ చేసేయడం జరిగింది. అండ్ చాలా చెరువులు కూడా మీరు చూస్తున్నారు. ఏ చెరువులు అయితే కనుక మేము డిమాలిషన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఉందో, ఇప్పుడు ఆ చెరువులు చూస్తే అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా అక్కడ స్వాగతిస్తున్నారు అన్నమాట. సో అంటే జనరల్గా అయితే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది జనరల్గా పరిపాటి, అది దాంట్లో ఇదేం లేదు. మనం ఎప్పుడు ఒక ఫ్యూచరిస్ట్గా అంటే ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచన చేస్తే కనుక డెఫినెట్గా ఇవన్నీ చూసిన సందర్భాలు ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఏం కాదు. ఇటువంటి నార్మల్గా కెరియర్లో చాలా సందర్భాల్లో చూసింది. అంటే ఒకటి ఫ్యూచరిస్టిక్గా మీరు ఒక మంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక వ్యవస్థ కానీ డెఫినెట్గా ఇనీషియల్గా కొన్ని రెసిస్టెన్స్ టు చేంజ్ ఆ ఇనర్షియా ఉంటుంది. బట్ దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో కొంత స్టబర్న్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చాలా క్రిటిసిజం వచ్చినా కానీ తీసుకోగలిగేటటువంటిది ఉండాలి. అంటే మనం కొంత స్ట్రాంగ్ నర్వ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా నిత్యం చెప్తూ ఉంటారు. సో జనరల్గా మీరు చూస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మేము చెప్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. హైడ్రా ఇన్ని ఎకరాలు రీక్లెయిమ్ చేసింది, 500 ఎకరాలు పైన రీక్లెయిమ్ చేసేయడం జరిగింది. అండ్ చాలా చెరువులు కూడా మీరు చూస్తున్నారు. ఏ చెరువులు అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రూప్ మహిళలు బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డికి ఫిర్యాదు కాపీని అందజేశారు. NBT నగర్ మార్కెట్లో గ్రూప్ మహిళలు అక్రమంగా వసూలుకు పాల్పడుతున్నట్లు కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని ఓ మహిళ కనీసం అక్కడ పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేకుండా తమపై దుష్ప్రచారం చేయడమేంటని మండిపడ్డారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అది మాట్లాడడం కరెక్ట్ కాదనేది మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రెసిడెంట్ని. అయితే మాకు మన ఇంద్రమ శక్తి నుంచి మహిళా శక్తి నుంచి మాకు కొన్ని వెండర్స్ షాప్స్ వచ్చినాయి మాకు. అయితే మేము మార్కెట్లో మేము అందరం సేల్ చేసుకుంటున్నాం. ప్లస్ కొంతమంది వెండర్స్ అందరు కలిసి మా బస్తీ కనుక NBT నగర్ మమ్మల్ని ఏం అడిగినారు అంటే కొంచెం ప్రొటెక్షన్ కావాలమ్మా మాకు అందరికీ, మీరు బస్తోళ్ళు కదా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తట్టు చూడండి అంటే అప్పుడు మేము GHMC మా గ్రూప్ల సార్ తరపు నుంచి మా DPM మేడం తరపు నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఏం చేసినామంటే అందరికీ మేము వాలంటరీ సర్వీస్ చేసినాం. ఎట్లా బండ్ల లోపలికి రానివ్వకుండా స్నేన్ చాచెస్ మన పుస్తల తాడ్లు దింపడము, ఇట్లా మగ పిల్లలందరూ ఇట్లా గలీజ్గా ఇట్లా చేయడం, ఫోన్లు గుంజేయడం అలాంటివి చేస్తుంటే వాటికి అన్నిటికీ మేము ప్రొటెక్షన్స్ ఇస్తున్నాం. 10 years నుంచి 9 years నుంచి చేస్తూనే ఉన్నాం వాలంటరీ సర్వీస్. అయితే అందరికి బాగా నచ్చింది వెండర్స్కి అందరికి. అమ్మ మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేస్తే మరి మీరు అందరు ఎత్తిపోసిన చెత్త అవి ఇదంతా పడేసిపోతారు కదా, ఇవన్నీ ఎవరు తీయాలా? మరి మేము ఇట్లా వాలంటరీ సర్వీస్ చేస్తున్నాం, మా ఇల్లు సంసారాలు అన్న వదులుకొని వచ్చి మేము ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి చేస్తున్నాం. ఇవన్నీ కరెక్టే, కానీ మరి వీళ్ళు కూడా చెత్త ఎత్తిపోసే వాళ్ళకు కూడా మనం ఏమైనా చేయాలి కదా అంటే అప్పుడు వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చి మనిషికి ఒక దుకాణం చొప్పున 10 రూపాయలు 20 రూపాయలు మాకు కలెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చి ఆ డబ్బులతోని నెక్స్ట్ డే మాకు ఇప్పుడు GHMC వాళ్ళు బండ్లతోని మాకు అవ్వట్లేదు. అయితే మేము రామ్కి బండి ప్రైవేట్ వాళ్ళని పెట్టి మేము కలెక్ట్ చేసిన 10 రూపీస్ 20 రూపీస్ డబ్బులు ఒక్క దగ్గర పోగేసి వారం వాళ్ళకి డబ్బులు మేము ఇస్తాం. చెత్త ఎత్తిపోయడానికి క్లీన్ అండ్ గ్రీన్ చేయించేస్తాం. నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రెసిడెంట్ని. అయితే మాకు మల్కాజ్గిరిలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అధికారుల ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులు ఆర్గనైజర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పండుగ సజావుగా జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సీసీ కెమెరాలు అమర్చడం, విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా
పైపింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కూడా ఒక నోట్స్ దయచేసి ఒక స్పెషల్ ఇక్కడ కేవలం స్పెషల్ కట్ చేశారు కదా సార్. ఆ కేబుల్స్ ఇప్పుడు మనం చూస్తే సార్ రహమతపూర్ సంఘటనలు కూడా అందరు కేబుల్ అంటున్నారు. మీరు సార్ ఈ హై టెన్షన్ హ్యాంగింగ్ అయ్యి ఆ కొండి మీద ఐరన్ పెట్టింది సార్. ఎవరికి ఏం జరగకపోతే అదే పడ్డారు, అందరూ సంతోషం కూడా అదే పడ్డారు కదా. కాబట్టి తెలుసుకోవాలా. ఇప్పుడు మనము ఈరోజు ఈ సమావేశానికి చేసిన స్టేజ్ పైన ఉన్న నా తోటి వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన హెడ్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మీరంతా కలిసి వన్ మల్కాగిరి వన్ స్టేజ్ అనేది మంచి నినాదం. ఇది మీ అందరికీ దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మనమంతా ఒకటే అన్ని పార్టీలు కలిపి చేసుకుంటున్నాం. పార్టీలు కాకుండా కూడా అన్ని మతాల వాళ్ళు కూడా వస్తున్నారు మనకు. కాబట్టి మనమంతా కలిసి చేసుకునే దానికి విధమైన స్టేజెస్ వేసుకుని డిఫరెన్సెస్ ఉండకుండా మీరంతా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మనకు పండుగలు ప్రతి సంవత్సరం మనకు ఉగాది నుంచి స్టార్ట్ అయితే మనకు ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్ ఏదో చేస్తుంది. ఆ తర్వాత ఏదో కావాలి అంటే ఖచ్చితంగా కిరీటం కట్టేయడము, నింపేము కట్టేయడము. అక్కడ 2-3 గంటలు నాకు వేస్ట్ అయిపోతుంది. ఆ 2-3 గంటలు వేస్ట్ కావడం వల్ల అక్కడికి ట్రాఫిక్ అంతా వేస్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డా. లాస్ట్ టైం అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది అని వెంటనే వెళ్ళే టైంలో లాలగడ నుంచి ఒక విగ్రహం వచ్చి ఆల్మోస్ట్ 4 hours మా టైం తిన్నది. 4 గంటలకు అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాము. ఆ 4 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల దాకా మా టైం అంటే ఒకటే విగ్రహం దగ్గర. ఇక్కడ 1000 విగ్రహాలు వేయడానికి అంత టైం పట్టి ఒక విగ్రహం క్లియర్ చేయడానికి నాకు 4 గంటల టైం పట్టింది. దయచేసి ఆ రోజు ఇక్కడ 6 ఎత్తు దాటే వాళ్ళు 7 feet ఏమో ఉన్న విగ్రహాన్ని చూసుకోండి. మీరు ఆ సైడ్ తీసుకురాకుండా ఉండడానికి ట్రై చేయండి. డిఫెన్స్ అసోసియేషన్ మరి వీరాపాలి నగర్లో గత 30 సంవత్సరాల నుంచి మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ప్రతిసారి లాగానే ఈసారి కూడా అందరం ఖచ్చితంగా జరుగుతాం. ముందుగా మన అమ్మవారి పండుగ మనం గ్రాండ్ గా చేసుకొని సక్సెస్ చేసినప్పుడు మన మల్కాజ్గిరి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఒకసారి సపోర్ట్. ఎందుకంటే ఇన్సిడెంట్ కూడా జరిగింది. కూడా వినాయకుడు తెచ్చినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే మనం వినాయకుడు పెట్టేటప్పుడు చాలా కరెంట్ తో చాలా ప్రాబ్లం ఉంటుంది. అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసే రోజు కూడా మనకి ఏంటంటే ప్రాణి పైన పెడతాం కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ముందుకు చాలా పెద్ద ఎత్తుననే సమీక్ష జరిగింది. ఏం చేయాలి రాబోయే కాలంలో అని. అంటే మనం చేసుకోబోయే ఉత్సవంలో ఏ విషయాన్ని మనకు శ్రద్ధతో చేసుకోవాలి అనేది చాలా మంది నాకు ముందు అధికారులు మాట్లాడడం జరిగింది. మరి ఏటీఎంసీ తరఫు చెప్పాలి అని అంటే గతంలో అన్ని శాఖల అధికారులతో మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో మా ఏజెన్సీ తరఫున యాక్షన్ ప్లాన్ తన ఇంట్లో దొంగలు పడ్డారని ఓ మతిమరుపుదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరుగులు పెట్టారు. పోలీసులను ముప్పలు తిప్పబెట్టిన మతిమరుపుదారుడు వికారాబాద్ జిల్లా అచ్యుతాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో దాచుకున్న డబ్బులు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు శివయ్య. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. 3 గంటల తర్వాత అసలు విషయం బయటపడింది. ఇంట్లోనే వేరే చోట డబ్బులు దాచుకున్నట్లు శివయ్య గుర్తు చేసుకున్నాడు. దొంగతనం ఏమీ జరగలేదని శివయ్య చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు. దేశం మర్చి పెట్టెలో బాగాలేదని మళ్ళీ దాంట్లో సంచిలో పనం బాగాలేక అలా పెట్టినా దేశం మర్చి వాళ్ళు వచ్చినందుకు పిల్లాడగుళ్ళకి దొంగలు వచ్చిందంటే అరే పెట్టెలో పెట్టినమాట అని చూసినాడు. ఏమిట్లో పెట్టింటివి? సార్ డబ్బులు ఏమిట్లో పెట్టినావు? పెట్టెలో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ పెట్టెల ముందు పెట్టి మళ్ళీ గోళంలో సంచిలో పెట్టి దొరికినా? దొరికింది. పనం బాగాలేక కోగట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తెను చంపిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సహస్ర కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? ఈ హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. బాధితుల ఆందోళనతో కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు సహస్ర కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
చట్టాన్ని చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కాదు, తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రులు ప్రేమ ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు మా తండ్రి ముఖం చూడలేదు. నేను ఇన్ని 3 years చుట్టూ అక్కడ తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నాకు తెలియదు. వాళ్ళ చెల్లి శాంతి అని ఒక తెలుసు, ఆమె అయిపోయి అంకులు అంటే కానీ వెళ్ళిపోయే విషయం ఏముండదు మా. నేను కొత్తగా ఉన్నప్పుడు ఇంట్లో ఒక అమ్మాయికి దిశ అన్న అమ్మాయికి ఆ రోజు అయితే అమ్మాయికి ఎట్టయితే న్యాయం జరిగిందో ఈ రోజు కూడా ఈ పశు బాలిక మీద జరిగిన అత్యాచారం మర్డర్ కేసు కానీ వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఈ చట్టాలు తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఉన్నోనికి ఒక న్యాయం చేస్తుంది, లేనికి ఒక న్యాయం చేస్తున్నది. దిశ విషయంలో మనకు అన్నీ తెలుసు. అసలు కృష్ణ గారు కూతురు లాంటి వయసున్న రేణుక అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో. సొంత కూతురు 10 సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. బావా బావా అంటూ తన లోపటే ఆడడం, మాకెందుకు ఈ కష్టం అని. చాలా కష్టం. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం, ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి. కొకట్పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను ఆ బాలుడు చంపేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడని సిపి తెలిపారు. మొదట బాలిక అరుపులు వినిపించాయని చెప్పాడు. కానీ అందులో వాస్తవం లేదని, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. సహస్రను హత్య చేసిన బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించిందని, విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నట్టు తెలిపారు డీసీపీ. క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు. ఇది వాటి మెట్రోపాల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.